ప్రధాని మోదీ ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లోని జల్పైగుడి, ఫల్కతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆమె నరేంద్ర మోదీ ఈసీ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. బీజేపీ సూచనల మేరకు ఈసీ నడుచుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎందుకు బదిలీ చేశారన్న ప్రశ్నను ఆమె ఎన్నికల సంఘానికి సంధించారు. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం ఎందుకు తలదూర్చుతోందని ఆమె ప్రశ్నించారు. ఎందరో ప్రధానులతో కలిసి పనిచేశాను, కానీ మోదీ లాంటి కక్ష సాధింపు ప్రధానిని చూడలేదన్నారు మమతా బెనర్జీ. ఏపీలో సీఎస్ ను మార్చడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. చివరి క్షణంలో మార్పులపై అంత ఇష్టం ఉంటే సొంత కేబినెట్ కార్యదర్శినో కేంద్ర హోంశాఖ కార్యదర్శినో ఎందుకు తీసేయలేదంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం ఐటీ, ఈడీలతో పాటు ఈసీలను కూడా దుర్వినియోగం చేస్తోందంటూ మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.